ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ కలలు కోరికలు అన్నీ నిజమవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, నా పేరు దివ్య. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి 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 వీడియోస్ అయితే ఎవ్రీ వీక్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, మనకు ఒక ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే ఎన్నో అనుకుంటాం, ఎన్నో రిజల్యూషన్స్ తీసుకుంటాము. నేను ఎవ్రీ ఇయర్ అట్లనే చేస్తా. బట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే, కొన్ని కొత్తవి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. బట్ అవి ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోకపోవడం వల్ల, ఎక్కువ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏంటి అంటే అవి మధ్యలోనే ఆగిపోయినాయి అనమాట. అందుకే ఈ ఇయర్ కూడా నేను అనుకున్నవన్నీ నా కళ్ళ ముందు కనిపించాలి అని చెప్పేసి ఒక విజన్ బోర్డ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక విజన్ బోర్డ్ చేసుకొని మనకు అది రెగ్యులర్గా చూస్తూ ఉంటే, ఎవ్రీడే అది చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓకే ఇది నా గోల్, ఇది నా డ్రీమ్, దీన్ని నెరవేర్చుకోవాలి, ఈరోజు ఈ పని చేయాలి, దీనికోసం ఇంత టైం అయినా స్పెండ్ చేయాలి అని మనం ఒక కొంచెమైనా కానీ దానికి ఎవ్రీడే మోటివేట్ అవుతూ ఉంటాం అనమాట. మన కళ్ళ ముందు అది కనిపిస్తున్నంతసేపు. ఈ మధ్య ఎక్కువ మంది సెలబ్రిటీస్ని చూస్తూ ఉన్నాం కదా, ఐ మేనిఫెస్టెడ్ ఇట్, ఐ విజువలైజ్డ్ ఇట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే, నేను కూడా ది సీక్రెట్ బుక్ చదివా ఇంతకుముందు 2017లో ఉన్నప్పుడు. అప్పటి నుండి నేను మేనిఫెస్టేషన్ని బాగా నమ్ముతా, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ఫాలో అవుతా అనమాట. సో అందుకే ఈ ఇయర్ కూడా ఒక ప్రాపర్గా విజువలైజేషన్ చేసుకోవాలి, ఒక విజన్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎవ్రీడే దానికంటూ కొంచెమైనా దాన్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అరే ఇవాళ ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి. అందుకే నేను విజన్ బోర్డ్ అయితే చేసుకున్నాను. బేసిక్గా మనకి విజన్ బోర్డ్ చేసుకోవడానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు అనమాట. మహా అయితే ఒక 30 to 40 రూపీస్ అవుతుంది, ఒక 3-4 పేపర్స్ ప్రింట్ తీసుకోవడమే. సో నేనేంటంటే ఒక క్యాన్వాస్ కానీ, ఒక అట్టముక్క కానీ దాని మీద నేను స్టిక్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఒక కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది, దాని మీద అన్ని కట్ చేసుకొని అంటించుకుంటే సరిపోతుంది అనమాట. బట్ నేను స్టిక్ చేయట్లేదు, ఓన్లీ గ్రిడ్ బోర్డ్ ఉంది నా దగ్గర. నేను అదే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే దానికైతే క్లిప్స్ పెట్టేస్తే నా మీద నాకు కొంచెం నమ్మకం ఎక్కువ. మేబీ ఒకవేళ 6 months లోపే అది నెరవేరింది అనుకున్నప్పుడు నేను అది తీసేసి దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక డ్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక గోల్ యాడ్ చేసుకోవచ్చు అని చాలా ఈజీగా ఉంటుంది. బట్ విజన్ బోర్డ్కి స్టిక్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనం అది రిమూవ్ చేయలేం కదా. సో అదే కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ మొత్తం. ఈవెన్ అది చాలా మంచిదే. బట్ నేను గ్రిడ్కి అయితే చేసుకుంటున్నా. ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక దేనికైనా ఒక అట్టకి కానీ, ఏదైనా కార్డ్బోర్డ్స్ చాలా ఉంటాయి మన ఇళ్లలో పనికిరానివి, ఏదో ఒకటి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికైతే స్టిక్ చేసుకోవచ్చు. అసలు అది కూడా స్టిక్ చేయలేము అనుకున్న వాళ్ళు డిజిటల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిజిటల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, క్యాన్వాలో ఎడిట్ చేయగలిగితే క్యాన్వాలో ఎడిట్ చేయవచ్చు, లేదు అంటే పింట్రెస్ట్లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ ఇయర్ ఏమనుకుంటున్నాం మెయిన్గా ఏంటి అంటే, మనం కొంచెం డివైడ్ చేసుకోవాలి. సెల్ఫ్ గ్రోత్, కెరీర్ గ్రోత్, ఫినాన్షియల్ గ్రోత్, ఇలా మనకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి, ఏమేమి నెరవేర్చుకోవాలి ఈ ఇయర్, ఏమేమి చేయాలి అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైడ్ చేసుకోవాలి. ఆ డివైడ్ చేసుకున్న దాన్ని బట్టి మనం కొన్ని పిక్చర్స్ని ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. పింట్రెస్ట్లో దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పిక్చర్స్ అన్నింటినీ కలిపి ఒక వర్డ్లోనో ఒక షీట్ మీద, బ్లాంక్ షీట్ మీద మనం పేస్ట్ చేసుకుంటే ఇట్లా డిజిటల్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక 20-25 ఓకే ఇది చేయాలి, అది చేయాలి, ఇది నిజం అవ్వాలి అన్నట్లుగా ఇలా డిజిటల్గా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక వాల్ పేపర్గా సెట్ చేసుకున్న పర్లేదు, లేదంటే ఇలా ఒక ఇమేజ్ చూసుకున్నా, నైట్ ఒక పడుకునే ముందు ఒక 5 minutes ఇది చూసుకొని, ఓకే దీంట్లో ఇది అనుకున్నాను, సో దీనికోసం ఈరోజు నేను ఏం చేశాను అని ఒక 5 minutes మనం స్పెండ్ చేయగలిగితే చాలు. అంటే నార్మల్ మాన్యువల్గానే అవసరంలా, ఇలా డిజిటల్గా కావాలనుకుంటే డిజిటల్గా చేసుకోవచ్చు. డిజిటల్గా కాకపోయినా కొంచెం బాగా కనిపించాలి అని అనుకుంటే నాలాగా మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. సో నేను వీటి కోసం కొన్ని ప్రింట్అవుట్స్ అయితే తీసుకున్నా. ఇట్లా మీకు A4 షీట్ మీద మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. ఒక పేజ్కి 2 అనే కాదు, 3 తీసుకోవచ్చు. 3 ఇట్లా ఒక పేపర్లో 3 తీసుకోవచ్చు, 4, 5 ఎన్నైనా తీసుకోవచ్చు. నాది కొంచెం గ్రిడ్ కొంచెం పెద్దదే కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నా, పెద్దవే తీసుకున్నాను. అండ్ కొన్ని మోటివేషనల్ కోట్స్ తీసుకోవచ్చు అనమాట.
సో ఆ కోట్స్ చూస్తున్నప్పుడల్లా మనకి కొంచెం మోటివేటింగ్ గా ఉంటుంది కదా. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఏదో విజన్ బోర్డ్ చేసేసాం, అది చూసేస్తే అన్ని నెరవేరుతాయి, 2025 అయిపోయేసరికి మొత్తం నెరవేరిపోతాయి అన్న కాన్ఫిడెన్స్ తో మాత్రం స్టార్ట్ చేయకండి. మీరు దానికోసం ఎవ్రీడే ఎంతో కొంత కష్టపడాలి, చిన్న చిన్న స్టెప్స్ అనేది వేయాలి. అప్పుడే మనవి డ్రీమ్స్ అయినా గోల్స్ అయినా ఏవైనా సరే ఒక్కొక్క స్టెప్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. సో ముందుగా నా గోల్స్ ని నేను క్లియర్ గా పెట్టుకున్నా, కెరీర్ గ్రోత్, హెల్త్ గ్రోత్ అండ్ ఫినాన్షియల్లీ గ్రోత్. ఇలా నా గోల్స్ అనేవి కొన్ని సెగ్రిగేట్ చేసుకున్నా అనమాట. దాని ప్రకారం మనం ఇవి పేపర్స్ అయితే కట్ చేసుకుందాం. ఇది 2025 కాబట్టి నేను 2025 అండ్ దాని కింద ఒక చిన్న కొటేషన్ లాగా, ఇది యాక్చువల్లీ కొటేషన్ కాదు, నా ఓన్ వర్డ్స్ తోనే రాసుకున్నా. ఇందులో కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా కూడా, బట్ నాకు ఏంటంటే నాకు అర్థమవుతుంది ఇది చూసినప్పుడు, ఓకే ఇది నా సొంతంగా నేను రాసుకున్నా అనేవి అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి సింపుల్ కొటేషన్స్ రాసుకున్నా. లైక్ డ్రీమ్, బిలీవ్, అచీవ్. అంటే ఫస్ట్ మనం కల కనాలి, దాన్ని నమ్మాలి, దాన్ని అచీవ్ చేసుకోవాలి. ఇట్లా సింపుల్గా ఉంటాయి, బట్ అవి చూడగానే కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే లీడ్ టు బిగ్ రిజల్ట్స్ అండ్ డూ ఇట్ ఎవ్రీడే ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్. అంటే మనకి చేయాలనిపించదు ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే ఉందనుకోండి, సో నేను యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ ఇట్లా పెడుతూనే ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. బట్ వన్ డే నాకు చేయాలనిపించదు. చేయాలనిపించినప్పుడు బ్రేక్ తీసుకుంటే డెఫినెట్గా నాకు గ్రో అనేది ఆగిపోతుంది. అందుకే మనకి ఆ ఫీల్ లేకపోయినా కూడా చేయాలి అన్న ఒక మోటివేషన్ కోసం ఇలాంటివి మనం గూగుల్లో వెతికినా వస్తాయి. ChatGPT ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేనైతే ఇలాంటివన్నీ ChatGPTలో చూసే రాసుకున్నాను అనమాట. అంటే నేను అనుకున్నా 2025 అని చెప్పేసి ఇక్కడ కొంచెం అనుకున్నా, లైక్ దిస్ ఇయర్ ఐ విల్ అచీవ్ మై గోల్స్, ఎంబ్రేస్ హెల్త్, ఈటింగ్, లూజ్ వెయిట్, ఇట్లా చిన్న అనుకున్నా అనమాట. ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్, ఎర్న్ మోర్ మనీ. ఎవరికైనా లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది మనీ ఎర్న్ చేయడమే కదా, దానికోసమే ఇక పొద్దునుండి ఈ పరుగులు ఊరుకులు అన్నీ. అండ్ కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి ఇట్లా అనమాట. నాకంటూ నేను కొంచెం కేర్ తీసుకోవాలి, ఇలా అనేది రాసుకున్నా. సో ఫస్ట్ అయితే ఇదే, ఈ పేపర్ని కట్ చేసుకుందాం. సో ఈ కలర్ పేపర్స్ ఏంటంటే జస్ట్ 10 రూపీస్కి మనకి ప్రింట్ తీసి ఇస్తారు. ఇందాక చూపించా కదా, ఒకేసారి మొత్తంగా ఒకే షీట్లో పెట్టుకొనైనా ఒక ఫుల్ పేపర్ ప్రింట్ తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఒక ఫుల్ పేపర్ మనం మిర్రర్ దగ్గర కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టేసుకున్నా కూడా మనకి ఎవ్రీడే చూస్తూ ఉంటాం కాబట్టి, మిర్రర్ చూసుకొని వాళ్ళు ఉండరు కదా మ్యాక్స్, ఎవ్రీడే ఎవరో ఒకరిని ఒక్కసారి చూసుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. సో ఇలా కొటేషన్స్ కొంచెం చిన్నవి, అంటే మోటివేషన్ ఉంటుంది కదా ఎవ్రీడే. ఏంటో మనకి ఫీవర్ వచ్చి మంచాన్ని పడిపోయినా సరే ఒక చిన్న మోటివేషన్ ఇస్తే లేచి పరిగెడతామేమో. ఒక్కొక్కసారి మోటివేషన్కి అంత పవర్ ఉంటుంది అని నేను ఫీల్ అవుతా. సో ఇలాంటి కోట్స్ కొంచెం చిన్నవి అక్కడక్కడ పెట్టుకుందామని ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకుందాం, ఇమేజెస్ అన్నీ. ఈ ఇమేజెస్ అన్నీ మనకి ఈజీగా పింట్రెస్ట్లో దొరుకుతాయి, లేదంటే గూగుల్లో దొరుకుతాయి, లేదంటే ChatGPTలో పర్ డే 3 ఇమేజెస్ వస్తాయి కదా. నేనైతే ChatGPTలోనే క్రియేట్ చేస్తున్నా, ఎందుకంటే కొన్ని మనకి కరెక్ట్గా కావాల్సినవి దొరకవు అనమాట. అందుకే కొన్ని ChatGPTనే వాడేసా. కొన్ని కోడ్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇమేజెస్, నాకు ఇలానే కావాలి, ఈ ఎన్విరాన్మెంట్లో కావాలి అలా అనుకున్నవి కొన్ని ChatGPTలో క్రియేట్ చేసుకోవచ్చు. పర్ డే 3 ఇమేజెసే ఉంటుంది లిమిట్. లేదు అనుకుంటే పింట్రెస్ట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసలు అది కూడా మనకి వేస్ట్ అనుకుంటే, ఇవన్నీ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవడం, ఒక దగ్గర ప్రింట్ తీసుకోవడం, ఇంత టైం వేస్ట్ అనుకుంటే కనుక హ్యాపీగా మన ఇంట్లో ఏదో ఒక మ్యాగజైన్స్, బుక్స్ అలా ఉంటాయి కదా, అందులో దీని రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక మనం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ద మెయిన్ మోటివ్ ఏంటి అంటే జస్ట్ మనం ఆ ఇమేజ్ చూడగానే ఓకే ఇది నా డ్రీమ్, ఇది నా గోల్, సో దీనికోసం నేను ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. దాన్ని మీరు సాధిస్తున్నట్లు కొంచెం అలా అనుకుంటూ ఉండాలన్నమాట. ఆ రోజు ఎంతో కొంత దానికోసం వర్క్ చేయాలి. మెయిన్ మోటివ్ ఇదే దీని గురించి. అంతేగాని ఏదో చేసేసాం కదా అని చెప్పేసి ఊరికే ఖాళీగా కూర్చున్నాము అంటే అది అస్సలు అవ్వదు. సో మనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా, ఎన్ని గోల్స్ ఉన్నా పొద్దున్న నుండి రాత్రి వరకు కష్టపడి పని చేయాల్సిందే. ఆ పని చేసిన రోజే అవి నిజమవుతాయి. నేనైతే అదే బిలీవ్ చేస్తాను.
ఫస్ట్ అయితే ఊరికే ఇట్లా కట్ చేసుకున్నాను. దీని బార్డర్స్ కూడా కట్ చేసుకొని కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడం అయితే అయిపోయింది అండ్ దేనికి అది సపరేట్ చేసుకున్నా అనమాట. నేను ఏంటంటే ఎక్కువ పిక్చర్స్ పెట్టుకొని క్లమ్సీగా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతా, ఏది ఫస్ట్ ఉండాలి ఏది అనేది. కొంచెం విజువలైజేషన్లో డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఇలాంటివి ఉండకూడదు అనమాట. మనకి ఒక క్లియర్ థాట్ అనేది ఉండాలి. సో 2025 ఎండ్ అయ్యేలోపు మనకి అట్లీస్ట్ ఒక చిన్న స్టెప్ అయినా మనం ముందుకు వెళ్ళాం మన లైఫ్లో అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. అంతేగాని డౌట్తో మాత్రం స్టార్ట్ చేయవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మన శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 25,000 ఉందనుకోండి. మేబీ మనం ఒక 50,000 వరకు ఇయర్ ఎండ్ లోపు ఎర్న్ చేయగలుగుతాం ఎవ్రీ మంత్ అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. అదే సడన్గా మనం ఎవ్రీ మంత్ 5 lakhs ఎర్న్ చేయాలి అంటే కొంచెం డౌట్ వస్తుంది అనమాట. మన మీద మనకే కాన్ఫిడెన్స్ పోతుంది, నిజంగా అంత ఎర్న్ చేయగలుగుతామా అని. ఒకవేళ మీకు ఎర్న్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా మీరు అది పెట్టుకోవచ్చు. బట్ డౌట్తో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అదే మెయిన్ పాయింట్. మన మీద మనకి ఎప్పుడు డౌట్ కానీ అట్లా కన్ఫ్యూజన్ కానీ ఉండకూడదు అనమాట. అదే మెయిన్ పాయింట్. సో నేనైతే సెగ్రిగేట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్. నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ నా వీడియోస్ కొంచెం చూసుంటే అర్థమైపోతుంది, కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువే తిన్నా. ఎందుకంటే నాకు డిసెంబర్ 2023లో బ్రేసెస్ రిమూవ్ చేశారు. అంతకుముందు నాకు బ్రేసెస్ ఉండేవి, దానివల్ల ఎక్కువ తినలే అనమాట. సో డిసెంబర్లో రిమూవ్ చేసేసరికి లాస్ట్ ఇయర్ కొంచెం డైట్ అనేది తప్పింది, కొంచెం ఎక్కువ తినేసా. అందుకే కొంచెం లావ్ అయ్యాను, కొంచెం డైట్ ఫాలో అవ్వలేదు, హెల్దీగా తినలేదు, కొంచెం జంక్ కూడా ఎక్కువ తిన్నా. అందుకే ఈ ఇయర్ మాత్రం మంచి హెల్దీ ఫుడ్ తినాలి అని అయితే అనుకుంటున్నా. సో నాకు కనపడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఒక పిక్చర్ ఉందనుకోండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన వెంటనే ఓకే నేను ఇది చేసుకొని తినాలి, ఇంత హెల్దీగా ఉండాలి అని ఒక మోటివేషన్ వస్తుంది. లేవగానే చూసిన వెంటనే ఓకే ఈరోజు ఏదో ఒకటి హోమ్ ఫుడ్డే తినాలి, హోమ్కే ప్రిపేర్ చేయాలి, ఏదో ఒకటి వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అని ఒక మోటివేషన్ వస్తుంది. కొంచెం ఇలా అనమాట. అంటే యోగా పెట్టుకోవచ్చు, లేదు అంటే జిమ్కి వెళ్తే జిమ్ పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు. సో నేను ఏంటంటే ఇలా పెట్టుకున్నా. నాకు కొంచెం పీస్ఫుల్గా, నేను ఇంతకుముందు చాలా చేసేదాన్ని, మెడిటేషన్ బాగా చేసేదాన్ని. బట్ అసలు లాస్ట్ ఇయర్ నిజంగా మెడిటేషన్ చేసే టైం దొరక్క అని నేను చెప్పను. మనం ఏదైనా సరే ఒక దానికి టైం కేటాయించుకోవడమే. బట్ నేను చేయలేదు అంతే, ఒక 5 minutes కూడా స్పెండ్ చేయలేకపోయా. అందుకే ఈసారి కొంచెం ఇట్లా పెట్టుకున్నా, మంచిగా లాస్ అవ్వాలి కొంచెం, అండ్ మంచిగా మెడిటేషన్ చేసుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి, హడావిడి లేకుండా, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా. అండ్ ఇది ఇంకొక పిక్చర్ ఇట్లా తీసుకున్నా, లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచి హెల్దీ మీల్స్, లైక్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, ఇట్లా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అని హెల్త్ గ్రోత్ కోసం ఈ 3 పిక్చర్స్ అయితే తీసుకున్నా అనమాట. సో ఇవి చూసినప్పుడు కొంచెం మోటివేటింగ్గా అనిపిస్తుంది, లైక్ ఇలా తినాలి, ఇలా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి. అందుకని నేను ఈ 3 పిక్చర్స్ అయితే హెల్త్ కోసం, హెల్త్ గ్రోత్ కోసం అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్, లైక్ సెల్ఫ్ కేర్. లైక్ నేను ఇప్పటివరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, అందుకే ఒక పిక్చర్ ఫ్లైట్ విండో నుండి చూస్తున్నట్లు ఈ పిక్చర్. కొన్ని పిక్చర్స్ మనం పింట్రెస్ట్ నుండే డౌన్లోడ్ చేసుకోవచ్చు కొంచెం. అందుకే ఇది పర్సనల్ అనమాట. అంటే సెల్ఫ్ కేర్, అంటే నా ఇష్టమైనవి చేసేలాగా అన్నట్లుగా సెల్ఫ్ గ్రోత్ కోసం నేను పెట్టుకున్నాను. అంటే కొంచెం నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి ఫస్ట్ టైం
ఫ్లైట్ ఎక్కాలి, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో విండో సీట్ అట్లా పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి స్కిన్ కేర్, కొంచెం మంచిగా స్కిన్ కేర్ చేసుకోవాలి, హెయిర్ కేర్ చేసుకోవాలి అట్లా అని చెప్పేసి ఇంకో పిక్చర్, దాని రిలేటెడ్ పిక్చర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నా. అండ్ ఇది క్లీనింగ్. ఒక వర్కింగ్ ఉమెన్కి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హౌస్ని నీట్గా ఉంచుకోవడం అండ్ జాబ్ చేయడం, ఇవన్నీ చాలా ఛాలెంజింగ్గానే ఉంటాయి. అందుకే నేను కొంచెం మరీ ఎక్కువ డీప్ క్లీనింగ్స్కి వెళ్ళట్లేదు. కనీసం ఈ ఇయర్ అయినా మంచిగా హౌస్ అనేది క్లీన్గా పెట్టుకోవాలి, అది కూడా ఇష్టంగా చేయాలన్నమాట. నాకు హౌస్ క్లీనింగ్ అంటే కొంచెం లేజీగా అనిపిస్తుంది, అందుకే ఇష్టంగా చేయాలి అని చెప్పేసి అమ్మాయి హ్యాపీగా క్లీన్ చేస్తున్న పిక్చర్ చూసుకొని అది పెట్టుకున్నాను. ఏదైనా ఇంతే, మనం ఒకటి మంచిగా అనుకొని అది జరగాలి అని క్లియర్ థాట్ ఉండాలన్నమాట. మనకి ఒక క్లియర్ థాట్ ఉండి దాని రిలేటెడ్ ఇమేజ్ పెట్టుకుంటే ఏంటంటే అది చూడగానే ఓకే మన మోటివ్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి పర్సనల్. అండ్ ఇంకొకటి వచ్చేసి కెరీర్ గ్రోత్. అఫ్ కోర్స్ నేను యూట్యూబ్లో ఎవ్రీ వీక్ వీడియో చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉండే డ్రీమే 100K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ నన్ను ఏం చూస్తున్నారా, లైఫ్ ఆఫ్ దివి ఇది జస్ట్ ఎడిట్ చేసింది. ఇలా మనము ఒక బ్లాంక్ సిల్వర్ ప్లే బటన్ అనేది గూగుల్లో దొరుకుతుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మనం క్యాన్వాలో ఏదో ఒక దాంట్లో టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా డ్రీమ్ ఇప్పుడు, అంటే ఒక కెరీర్ గ్రోత్, ఇది నా డ్రీమ్. ఇట్లా సిల్వర్ ప్లే బటన్ పట్టుకోవాలి అని చెప్పేసి అందుకే దాని రిలేటెడ్వే కొంచెం ChatGPT నుండి కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను నా నేమ్తో. యూట్యూబ్ ఇట్లా పట్టుకోవాలి, లైక్ ఇది యూట్యూబ్ రిలేటెడ్. అంటే ఒక అమ్మాయి సిల్వర్ ప్లే బటన్ అంటే దివి ఇట్లా వ్లాగింగ్ చేస్తూ కెమెరా అండ్ సెటప్, రింగ్ లైట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా ఒక ఉండాలి ఒకటి అనేది నాకు బాగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఎవరైనా ఎంత కష్టపడినా కూడా మనీ కోసమే, మనీ ఎర్న్ చేయాలి మంత్లీ కొంచెం అని చెప్పేసి. అండ్ ఇది ఇంకొకటి నాకంటూ ఒక చిన్న క్యాబిన్ ఉండి ఇలా నా నేమ్ బోర్డు ఉండాలి ఆ టేబుల్ మీద, ఒక మంచి డెస్క్టాప్, వాటర్ బాటిల్, ఒక మంచి విండో నుండి కనిపించేలాగా, అండ్ నా ఈ టేబుల్ మీద నా నేమ్ ఉండాలి. ఇలాంటివి మనం ChatGPT క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. హింట్స్ ఇస్తే అది మంచి ఇట్లా పిక్చర్ క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇట్లాంటివి చూసినప్పుడు డైరెక్ట్ నా ఊహకి నాకే వస్తుంది అనమాట. అందుకే నేను ఇట్లా కొంచెం ఎక్కువ క్లియర్గా కట్ చేసుకున్నా. అందుకే నాకు ఇట్లా ఉండాలి. ఇదేమో ఇంకా కెరీర్ గ్రోత్కి. సో ఇవన్నీ ఇట్లా చేసుకున్నా కెరీర్ గ్రోత్ కోసం. మంచిగా ఇట్లా పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా విజన్ బోర్డ్ చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని అన్నింటినీ గ్రిడ్ మీద సెట్ చేసేద్దాం. ఇంక ఇంతవరకే మెయిన్ ఎక్కువ లేవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక 6 monthsలోనే మేబీ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనుకోండి, ఈ పేపర్ తీస్తాను, నెక్స్ట్ ఏదో ఒకటి గోల్డ్ ప్లే బటన్ అట్లా పెట్టుకుంటా. అఫ్కోర్స్ అవి జరుగుతాయా జరగవా అని కన్ఫ్యూజన్, డౌట్ అనేది ఉండొద్దు. జరుగుతాయి అనే ముందుకు వెళ్దాం. ఇంకా యూనివర్స్ మన మీద దయ చూపించి త్వరగా మనం పాజిటివ్తో ఉండి ఎవ్రీడే కష్టపడితే, ఎంత లక్ ఉన్నా కూడా కష్టం అనేది కూడా చాలా ఉండాలి. ఎంత కష్టపడినా కూడా లక్ అనేది కూడా కొంచెం ఉండాలి. సో ఇదే నేను నమ్ముతాను అనమాట. మనం రోజుకి 24 గంటలు కష్టపడినా కూడా కొంచెమైనా లక్ ఉన్నప్పుడే ఆ స్టెప్ అనేది ముందుకు పడుతుంది. అండ్ ఏదో లక్ కలిసి వస్తుంది కదా అని ఊరికే కూర్చుంటే ఎంత ఎత్తుకున్నా అట్లా పడిపోతాం అనమాట. ఇదే నేను బిలీవ్ చేస్తాను. హార్డ్ వర్క్ ప్లస్ లక్ రెండు ఉండాలి. అంటే మెయిన్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి మన లైఫ్ మీద. ఇలా నేనైతే విజన్ బోర్డ్ని ప్రిపేర్ చేసుకున్నా. అన్నీ అంటే మంచిగా ఒక కార్డ్బోర్డ్ ఉంటే దాని మీద స్టిక్ చేసుకున్నా, ఒక క్యాన్వాస్ మీద స్టిక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా నా దగ్గర ఎలాగో ఇది ఉంది. కొంచెం ఈ మధ్య ఇంట్లో కొంచెం చిన్న మార్పులు చేస్తున్నామని చెప్పా కదా, అందుకే ఇది ఉందన్నమాట. అందుకే ఇంకా దీనికే నేను పెట్టేసుకున్నా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే
ఇది ఏదో కనపడకుండా ఇది ఇలా చేసేసుకున్నాము, ఇంకా ఒక కబోర్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే ఒక బీరువాలో దాచిపెట్టుకోవడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఇది మంచిగా మనకి ఎదురుగా కనిపించేది, ఎక్కువ మీరు టైం స్పెండ్ చేసే దగ్గర, లైక్ కిచెన్లో అయినా సరే, కిచెన్లో పెట్టుకున్నా కూడా, లేదు అంటే ఎక్కడైనా సరే మనం ఎక్కువసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసే దగ్గర పెట్టుకుంటే ఏంటి అంటే మనం దాన్ని చూసినప్పుడల్లా మోటివేషన్ వస్తూ ఉంటుంది అండ్ విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం, అక్కడ ఉండాలి మనం, అక్కడ ఉండాలి అని చెప్పేసి. సో అదే మెయిన్ మోటివ్. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. మీలో ఎవరైనా సరే ఈ వీడియోకి మోటివేట్ అయితే కనుక మీరు కూడా విజన్ బోర్డ్ చేసుకోవాలి అన్న థాట్ వస్తే కనుక డెఫినెట్గా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తా. సంవత్సరానికి సరిపడా విజన్ బోర్డ్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు మనకి డైలీ ప్రోగ్రెస్ అనేది నోట్ చేసుకోవాలి కాబట్టి ఒక నోట్బుక్ తీసుకోండి, లేదంటే ఒక ప్లానర్ లాంటిది ఏమన్నా మీ దగ్గర ఆల్రెడీ ఉంటే, డైరీ కానీ ప్లానర్ కానీ ఉంటే అది తీసుకోండి, లేదు అంటే 20 రూపీస్ నోట్బుక్ ఒకటి తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఎందుకంటే ఇట్లా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ వరకు నేను ఓన్లీ నోట్బుక్సే వాడేదాన్ని. నా దగ్గర నాకు రైటింగ్ చాలా ఇష్టం, సో నోట్బుక్సే ఉండేవి. మా ఇంట్లో చాలా నోట్బుక్స్ కూడా ఉంటాయి. అంటే ఆఫీస్కి ఒకటి తీసుకెళ్తా, ఆఫీస్ పర్పస్ ఒకటి, ఇంట్లోకి ఒకటి, ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు చిన్న నోట్బుక్స్ ఉంటాయి కదా, ప్యాడ్స్, నోట్ ప్యాడ్స్ టైప్, అలాంటిది ఒకటి అట్లా ఉంటాయి అనమాట. అందులోనే నేను నోట్ చేసుకుంటా. అందుకే ప్లానర్ మీద డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయకండి. ఎప్పుడైనా సరే ఒక చిన్న నోట్బుక్ తీసుకొని మీకు ఆ రోజు ఏంటి అనేది నోట్ చేసుకోవడానికి మాత్రమే కాబట్టి. సో 1 ఇయర్కి సరిపడా విజన్ బోర్డ్ చేసుకున్నాం. ఇప్పుడు డైలీ ప్లానర్ అనేది కూడా నోట్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు మనం విజన్ బోర్డ్లో పెట్టుకున్నాం లైక్ హెల్త్ గ్రోత్ అండ్ కెరీర్ గ్రోత్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్, ఇలా మనం సెగ్రిగేట్ చేసుకున్నాం కదా. మీరు ఏ గోల్స్ అయితే పెట్టుకుంటున్నారో ఈ ఇయర్కి, లైక్ హెల్త్ గ్రోతా, ఫినాన్షియల్ గ్రోతా, లేకపోతే మీ స్టడీ గ్రోతా, ఏంటి అనేది క్లియర్గా గోల్స్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఒక నోట్బుక్ కానీ ప్లానర్ కానీ తీసుకోండి డైలీ ప్రోగ్రెస్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ గ్రోత్ అనుకుందాం అనుకోండి, ఆ హెల్త్ కోసం ఈరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏం ప్రిపేర్ చేసాం, హెల్దీగా ఎంత తిన్నాం, ఎన్ని వెజిటబుల్స్ తింటున్నాం, ఎన్ని ఫ్రూట్స్ తింటున్నాం, జస్ట్ ఒక అంటే అలా నోట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకే ఇంకా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. డైలీ ఒక 5 minutes స్పెండ్ చేస్తే కొంచెం జర్నలింగ్ చేసుకోవడం, మార్నింగ్ టైంలో ఆ రోజు డే ప్లాన్ చేసుకోవడం, కొంచెం టు డూ లిస్ట్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఏంటంటే మన లైఫ్ కొంచెం ఆర్గనైజ్డ్గా వెళ్తుంది అనమాట. అందుకే ఒకవేళ ప్లానర్ కానీ డైరీ కానీ ఉంటే అందులో నోట్ చేసుకోండి, లేదంటే ఒక నోట్బుక్ తీసుకొని ఇలా నోట్ చేసుకోండి చక్కగా. టాప్ ప్రయారిటీస్ ఏంటి ఆ రోజు, ఒకవేళ ఆఫీస్ పర్పస్ అయితే ఆఫీస్లో చేయాల్సిన పనులు, లేదంటే టు డూ లిస్ట్ ఆ రోజు మొత్తంలో చేయాల్సిన పనులు, ఎదర్ ఆఫీస్ ఆర్ వర్క్, ఇంట్లో ఏదైనా సరే. అండ్ పర్సనల్ టు డూ లిస్ట్ చెప్పా కదా, పర్సనల్ గ్రోత్ కోసం ఏం చేయాలి అలాంటివి. అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకర్, ఆ రోజు మీరు ఏమైనా వాకింగ్ చేశారా, ఎక్సర్సైజ్ చేశారా, ఇట్లా ఒక హెల్త్ గ్రోత్ అంటే హెల్త్కి రిలేటెడ్, పర్సనల్ గ్రోత్ అంటే పర్సనల్ రిలేటెడ్, అండ్ సెల్ఫ్ గ్రోత్ అంటే దాని రిలేటెడ్, ఆ రోజు మీకు ఇష్టంగా ఆ డేని స్పెండ్ చేశారా లేదా, అలా అనమాట. సో గోల్స్ పెట్టుకుంటే అది అయిపోదు, ఆ గోల్స్ని డైలీ ప్రోగ్రెస్ చేసుకోండి, డైలీ మానిటర్ చేసుకోండి. ఎందుకంటే అంటారు కదా, ఇక్కడ చూడండి, ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. రోజు కొంచెం కొంచెం చేసేవి ఒక్కసారిగా పెద్ద రిజల్ట్ అనేది వస్తుంది. డెఫినెట్గా ఆ డే అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ డే రావాలి అంటే ఇప్పటి నుండే చిన్న చిన్న స్టెప్స్ అనేది వేయాలన్నమాట. ఇదే చెప్పాలనుకుంటున్నాను. నచ్చిందా లేదా ఈ వీడియో, మీకు ఏమనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అబ్బా, ప్లీజ్, నాకు తెలుసుకోవాలని ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా, మీకు నచ్చిందా అండ్ యూస్ఫుల్ అవుతుందా, ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి కదా, నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఇలాగే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని 98% మెంబర్స్ చూస్తున్నారు అంటే నమ్ముతారా? సీరియస్లీ 98% నాకు నాట్ సబ్స్క్రైబ్ వ్యూస్ వస్తున్నాయి, 2% సబ్స్క్రైబ్ వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.